తిరుమలలో తొక్కిసలాట జరిగిన భక్తులు మరణించిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇంతటి దుర్ఘటన జరగడం అత్యంత విచారకరమని వాపోయారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించి వారిని ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా టీటీడీ పగడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో మాట్లాడినట్లుగా తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని అన్నారు. తిరుమలలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాపోయారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు. భగవంతుడు ఆయన పాదాల చెంత మరణించిన వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నారని పోస్ట్ చేశారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకొని స్వస్థలాలకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థన అన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర బాధాకరమని ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారని పోస్టులో రాసుకొచ్చారు. ఈ క్లిష్ట సమయంలో సాధ్యమైనంత సహాయం అందించాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కోరారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం చేస్తామని మోదీ స్పష్టం చేశారు. అటు ఘటనపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇక తిరుపతిలో జరిగిన విషాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేశారు. తిరుపతి విష్ణు నివాసం టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన ఆ విషయం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని, దురదృష్టవ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అమిత్ కోరారు.